హోషేయ గ్రంథంలో అంటాడు, ఉదయము తప్పక వచ్చు రీతిగా నా ప్రజలను నేను దర్శిస్తాను. వర్షం తప్పక వచ్చు రీతిగా నా ప్రజలను దర్శించి మోడు బారిన వాళ్ళ జీవితాలను నేను మరలా చిగురింప చేస్తాను అంటాడు. వర్షం తప్పక వచ్చు రీతిగా నీవు ఆరాధించే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని దర్శిస్తాడు, నీ పిల్లలను దర్శిస్తాడు, నీ వ్యాపారాన్ని దర్శిస్తాడు, నీ ఉద్యోగాన్ని దర్శిస్తాడు. ఎండిపోయినట్లుగా ఒకవేళ నీ పరిస్థితి కనబడుతుందేమో, ఏ రంగంలో చూసిన చవుడు భూమి, ఏ రంగంలో చూసిన ఎండిపోయిన అనుభవం, మంచి రోజులు రావేమోనయ్యా. ఇలాగే ఎండిన స్థితిని చూసి కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తుందేమోనయ్యా. మోడుబారిన జీవితంగానే నా జీవితం మిగిలిపోద్దేమోనయ్యా. చెల్లి, ఏడుస్తూ కూర్చున్నావా? లైవ్లో వాక్యం వింటున్న బిడ్డ, నీ గుండెల్లో వేదన ఎవరికీ చెప్పుకోలేక గదిలోకి ఒంటరిగా వెళ్ళినప్పుడు గుండెల విషయాలాగా ఏడుస్తూ నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదయ్యా. యోబులాగా సర్వం కోల్పోయిన పరిస్థితి నా పరిస్థితి అని ఒకవేళ వేదనతో ఈరోజు దైవ సన్నిధికి వస్తే, వర్షం కురిసినట్లుగా తప్పకుండా ఒకనొక రోజు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు దర్శించబోతున్నాడు. వర్షం దర్శించిన తోడనే పచ్చిక విస్తరించినట్లుగా దేవుడు నిన్ను దర్శించిన తోడనే నీవు విస్తరించబోతున్నావు. నీ పిల్లలు విస్తరించబోతున్నారు, నీ వ్యాపారం విస్తరించబోతుంది. అతిశయంతో దేవుని బట్టి ఈ మాట చెప్తున్నాను. ఎక్కడ తలదించుకొని బ్రతికావో అక్కడే తలెత్తుకొని తిరిగేటట్లుగా విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించును గాక.